సన్నిధిలో మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా నాతో మాతో మీ అందరితో మాట్లాడండి. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ స్వరమును మాకు వినిపించండి ప్రభువా. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి మమ్మల్ని దర్శించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు నామమున మీకు అందరికీ శుభములు. దయచేసి అందరు నిశ్శబ్దంగా కూర్చోండి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనమందరం ఈ రీతిగా పరలోక తండ్రిని స్తుతించి ఆరాధించుటకు ఆ తండ్రి మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవబడగా మనం విన్నాం. గత కొన్ని దినములు మనం రోమీలకు రాసిన పత్రిక ధ్యానించాం. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను మనం జాగ్రత్తగా ధ్యానించి నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ఆశించి నేర్చుకుంటామో ఆ వాక్యమే జీవమై ఉన్నది కనుక ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మన ఎడల కృప చూపించి మనకు సహాయం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా వినుట వలన నీ విశ్వాసం ప్రభునందు బలపడి నీ హృదయ వాంఛలన్నీ నెరవేరుతాయి. హల్లెలూయా. మన హృదయ వాంఛలన్నీ, మన కోరికలన్నీ నెరవేర్చబడాలంటే దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా వింటే చాలు. హల్లెలూయా. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నీకు దారి చూపిస్తుంది. ఆ వాక్యం సత్యాన్ని నీకు నేర్పిస్తుంది. ఆ వాక్యం నిన్ను ఆశీర్వదించి ధనవంతురాలుగా మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో జీవమున్నది. జీవం గల వాక్యం నీలోకి వచ్చినప్పుడు ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. హల్లెలూయా. దేవుడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకు కృప చూపించాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు మనశ్శాంతిగా అనిపించదు. మనసుకు కొంచెం దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అనారోగ్యమే కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పులు కావచ్చు, కుటుంబంలో ఉన్న కొరత కావచ్చు, లేకపోతే సంతానం లేక బాధపడుతుండొచ్చు, వివాహం జరగక బాధపడుతుండొచ్చు, సమస్యలు అధికమై అనారోగ్యంగా ఉండొచ్చు. అవేవి ఉన్నా కూడా దేవుడు తన కృప ద్వారా ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఒక్కసారి ఆయన కృపలో రక్షణను పొందుకున్నాక ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మన మీద దయ చూపించాడు. హల్లెలూయా. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. నిత్య ఆనందంలో మనం ఉంటాం. హల్లెలూయా. నిత్య దుఃఖంలో ఉంటామని చెప్పలేదు. నిత్య శ్రమలో ఉంటామని దేవుడు చెప్పలేదు. దేవుడు అంటాడు, నిత్య ఆనందాన్ని నా విశ్రాంతిలో మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. మనం మరణించిన తర్వాత నిత్య విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. చాలామంది క్రైస్తవ బిడ్డలు ఏమంటారంటే, బైబిల్లో కూడా ఉంది ఆ మాట, శాశ్వతమైన నిద్ర. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నిద్రపోయేవాడు తప్పకుండా ఎప్పుడో ఒకసారి లేస్తాడు. అవునా కదా? నిద్రపోయేటోళ్ళు లేవకుండా అట్లనే పోతారా? లేకపోతే నిద్రపోయిన వాళ్ళు అట్లనే పోయేటట్టు అయితే మనం నిద్రపోతామా? భయపడతాం. అమ్మో నిద్రపోతే అటే పోతానేమో. హల్లెలూయా. మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మరణించకుండా దేవుడు అట్లనే ఉంచుతున్నాడు. కానీ శాశ్వతమైన నిద్ర అంటే
మరణము. మరణము ద్వారా మనుష్యుడు భూమిలో నిద్రిస్తున్నాడు. అంటే మరణం తర్వాత మనిషి యొక్క ఆత్మ, ఆయన పెట్టినటువంటి ఆత్మ ఆయన దగ్గరికి వెళుతుంది. అయితే శరీరము వ్యర్థమైనది, మట్టితో కలిసిపోతుంది కాబట్టి అది సమాధి చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ శరీరం విశ్రాంతి తీసుకుంటుందట, ఈ లోక చిక్కులన్నీ వదిలిపెట్టి. కాబట్టి విశ్రాంతి తీసుకునేవాడు తప్పకుండా ఒకరోజు లేస్తాడు. హల్లెలూయా. అందుకే దశలోనికలకు రాసిన పత్రికలు అంటాడు, ప్రధాన దూత శబ్దముతోనూ బూరతోనూ ప్రభు దిగి వస్తాడు, అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. ఎవరైతే మృతమైపోయి ఉన్నారో, ఇప్పుడు అయ్యో మా అమ్మ పోయింది, మా నాయన పోయిండు, మా అన్న పోయిండు, మా అక్క పోయింది, మా బంధువులు పోయారు, మా స్నేహితులు పోయారు, నాకెవరు లేరు అని ఈ లోకంలో నువ్వు బాధపడే అవసరం లేదట. హల్లెలూయా. మన వారిని, మన రక్త సంబంధులను, మన బంధువులను, మన స్నేహితులను ఒక రోజున మనం తప్పకుండా కలుసుకుంటాం. అదే ప్రభు యొక్క దినం, అదే రాకడ సమయం. ఆ సమయం వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను మనం ఉండాలి. అందుకే అంటాడు, ఇదిగో మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో. హల్లెలూయా. ఎక్కడి పోవును? తప్పిపోవునేమో, జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఎందుకు? సైతాను ఉత్తగానే మనకు అర్థం కాకుండానే మాయలు పడేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. సైతానుడు మనలను తెలవకుండానే పడేయాలని చూస్తాడట, తెలవకుండానే దేవునికి దూరం చేయాలని చూస్తాడట. మనకు ఆలోచన లేకుండానే ప్రార్థన చేయనీయకుండా, ఉపవాసం ఉండకుండా, సన్నిధికి రానియకుండా, వాక్యం విననీయకుండా, విశ్వాసం పెరగనీయకుండా, ఎప్పటికీ అవిశ్వాసపు మాటలే, ఎప్పటికీ అపనమ్మకపు మాటలే, ఎప్పుడు సోమరితనం, నిర్లక్ష్యం, ఎప్పుడు కూడా అబద్ధాలు, మోసం, ఇవన్నీ కూడా సైతాను యొక్క లక్షణాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకములో ఉన్నవి శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును, అవి దేవుని నుండి కలిగినవి కావు. హల్లెలూయా. అవి లోక సంబంధమైనవే, అవి సైతాను వల్ల కలిగినవే. కాబట్టి మీరు లోకస్తుల వలె ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మీలో ఎవడైనా ఒకవేళ దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా, వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. హల్లెలూయా. చాలామంది దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు మనసారా పరిగెత్తుకొని నమ్ముకుంటారు, బాప్తీసం తీసుకుంటారు. 4 రోజులు అయినాక సైతానుడు వాళ్ళని ఆవరించుకొని కొన్ని రోజులకే వాళ్ళు ఆత్మీయంగా వెనకబడిపోతారు. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేనిది నీలో ఏదైనా ఉన్నప్పుడు నువ్వు ప్రభునందు బలంగా ఉండలేవు, నువ్వు కూడా పడిపోతావు. సైతాన్ ఏమంటాడంటే, నువ్వు ఎట్లాగూ పడిపోయినావు కదా, మళ్ళీ దేవుని కాడికి ఎందుకు పోవాలి, మందిరంకి ఎందుకు పోవాలి, దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి, నేను చెప్పిన మాట విని నువ్వు పడిపోయినావు కదా, పాపంలో పడిపోయినావు కదా, చీకట్లో పడిపోయినావు కదా, నీ గతి ఇంతే, ఎప్పటికీ నువ్వు ఇట్లనే ఉంటావు, కాబట్టి దేవునితో ఎందుకు సహవాసం చేస్తావు, నాతో సహవాసం చెయ్యి అని పిలుస్తాడట. హల్లెలూయా. సైతానుడు ఎందుకు వస్తాడు? సైతానుడు దొంగట. దొంగ దేనికి వస్తాడు? దోచుకుందానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి అపవాదికి చోటియకుడి, వాడిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యంలో ఉంది. దుష్టుడైన అపవాదిని మనం ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఒకవేళ సైతాను మాట నువ్వు వింటే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. తాగుబోతులను, తిండిపోతులను దరిద్రులు అయిపోతారట. హల్లెలూయా. భక్తుడైనటువంటి సంసోను దేవుని కొరకు ఏర్పరచబడి ఉన్నప్పుడు స్త్రీ వ్యామోహం వల్ల దెలీలా లాలన చేత నశించిపోయి
తనకున్న దేవుని అభిషేకాన్ని, దేవుని బలమును పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనవి. అవి నీ ఆత్మను చెదరగొడతాయి. నిన్ను ప్రభువులో బలంగా ఉండనీయకుండా, నీ ఆత్మను ప్రభువులో స్థిరంగా ఉండనీయకుండా, వాక్యానికి లోబడనీయకుండా అవి నిన్ను చెడగొడతాయి. అందుకొరకే ఈ లోకంలో అవి ఉన్నాయి. కాబట్టి విశ్వాసి, దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే వినాలి, అదే పాటించాలి. లోకంలో చాలా వినబడతాయి, లోకంలో చాలా వినబడుతున్నాయి. సినిమా పాటలు వినబడతాయి, అబద్ధాలు వినబడతాయి, బూతులు వినబడతాయి, కొట్లాటలు వినబడతాయి. లోకంలో ఎన్నో మన చెవులకు వినబడతాయి. వినబడిందల్లా నేను పాటించుకుంటూ పోతా అంటే నువ్వు దేవునిలో ఉండలేవు. హల్లెలూయా. నిత్యం నీ హృదయం దేవుని పాటలు పాడాలి. నిత్యం నీ నోరు దేవుని స్తుతించాలి. నిత్యం నీ హృదయంలో పరిశుద్ధాత్మకు మాత్రమే అవకాశం ఉండాలి. దుష్టుడైన అపవాదికి చోటు లేదు. హల్లెలూయా. అందుకే మనం భయం కలిగి జాగ్రత్తగా ఉండాలి అంటాడు. భయం కలిగి జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు కూడా అపవాది యొక్క మాయలో పడిపోయి దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఇదిగో దేవునికి దూరం అయిపోతే నువ్వేమంటావు? ఏం మందిరం, ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏం అయ్యగారు, నాకు అవసరం లేదు, నేను రాను. అయ్యో ఏమైంది? ఇంత చక్కగా ప్రభుని నమ్ముకుంటువే, ఇంత చక్కనైన దేవుని బిడ్డవు కదా, మంచిగా పాటలు పాడతావు, మంచిగా సాక్ష్యం చెప్తావు, మంచిగా వాక్యం. లేదు 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 నాకేం చెప్పొద్దు, వద్దొద్దు, నాకేం చెప్పొద్దు, నేను రాను. ఎవరంటారు? ఆ మనిషిలో ఉన్న దయ్యం అంటుంది. హల్లెలూయా. ఆ మనిషి అనడు, ఆ మనిషి అసలే అనడు. ఆ మనిషి ఎప్పటికీ దేవుని సన్నిధికి వచ్చే బిడ్డ. హల్లెలూయా. దేవుడు అంటే ఆ బిడ్డకు ఎంతో ఇష్టం. దేవుడు అంటే ఆ బిడ్డకు ఎంతో ఇష్టం. ఎన్నో రోజుల నుంచి భయంతో, భక్తితో దేవుని పాదంలో జంతకు వచ్చి బాగా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, కన్నీటి ప్రార్థన చేసి క్రమంగా సన్నిధికి వచ్చిన మనిషి ఈరోజు ఏమంటాడంటే నేను రాను, నన్ను పిలవద్దు. ఎవరనేది? వాడిలో ఉండి ఎవరంటారు? ఓ భూతుడు అంటుంది, సైతాన్ అంటుంది, దయ్యపు శక్తులు అంటున్నాయి. ఒక్క దయ్యం పారిపోతే మళ్ళీ అవకాశం ఇస్తే 7 దయ్యాలు వచ్చి వాని మీద కూర్చుంటాయట. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, మొదటి స్థితి కంటే వాని కడపటి స్థితి బహుఘోరంగా ఉంటుందట, చాలా దుఃఖకరంగా ఉంటుందట. అందుకే దేవునిలో ఉండగానే నువ్వు స్థిరంగా ఉండడం నేర్చుకో. హల్లెలూయా. అమ్మ నాకెళ్ళి చూడండి, దేవునిలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రతిరోజు సోమరికి ఎందుకు నిద్రపోతున్నావు, లేచి ప్రార్థన చేసుకో అని ఆత్మ మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇంకా ఇంటికాన్నే పని చేసుకుంటా ఉన్నావు ఎందుకు? అక్కడ మందిరం మైకేసినాక దేవుడు నిన్ను పిలుస్తుంటే ఇంకా ఇంటికాన్నే ఎందుకు చదువుతావు అని పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వింటుంటే అబ్బా ఇంకా కొంచెం సేపు చెప్తే ఎంత బాగుండు, ఇంకా నా దేవుని మాటలు వింటే ఎంత బాగుండు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణలు. హల్లెలూయా. హల్లెలూయా. సైతాను మనసు నీ దగ్గరికి వచ్చిందంటే ఎందుకు? మంచి కూర వండుకొని తిని పండుకోరాదు? ఏదైనా నీకు ఇష్టమైనది వండుకో, రుచికరమైనది వండుకుంటే మంచిగా ఎక్కువ తినొచ్చు. తిని హాయిగా పండుకో. ఉపవాసం ఎందుకు? ప్రార్థన ఎందుకు? మందిరానికి ఈరోజు పోకపోతే అయ్యగారు నిన్నేమని అంటాడా? నువ్వు దేవుని మందిరానికి పోతే దేవుడు కూడా నిన్నేమని అంటాడా? ఏమైతుంది? అట్లనే ఆగిపో, 2 రోజులు ఉండరాదు, ఒక 2-3 వారాలు పోకపోతే నీకేమైనా బాధ అవుతుందా? తర్వాత పోదులే. హల్లెలూయా. సైతానుడు ఏమంటాడట? తర్వాత పోదులే, నువ్వు దేవుని బిడ్డగా. ఎవరైతే సైతాను స్వరం వింటారో వాళ్ళు తప్పకుండా పడిపోతారు. ఎవరైతే సైతాను మాటకు లోబడతారో వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోతారట. హల్లెలూయా. 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 తప్పిపోయిన కుమారుడికి అన్ని లోక సంబంధమైన ఆశలు ఎక్కువనే అట. మా ఇంటికాడ ఉంటా అంటే ఊరికే మా నాయన తిడుతూ ఉంటాడు, మా ఇంటికాడ ఉంటా అంటే ఊరికే మా నాయన అమ్మాయిల జోలికి పోకరా,
అబద్ధాలు ఆడకురా, తాగకురా, సిగరెట్ తాగకురా, సినిమాలు చూడకురా, సినిమా పాటలు పాడకురా, బూతులు ఆడకురా, కొట్లాడకురా. ఏంది మా నాయనకు పిచ్చి లేచిందా ఏంది? ఊకే నన్ను కండిషన్లో పెడతాడు అని. వాడేమనుకున్నట, నేను నా డబ్బులన్నీ తీసుకొని పోయి గొప్ప బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించుకొని వస్తాను పోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి మంచిదైతే పోయినా పర్వాలేదు, సుఖమే, పోతే సుఖమే. ఇప్పుడు అసలు బుద్ధే మంచిది కాదే. డబ్బులు చేతులు పడితే ఎట్టుంటుంది బుద్ధి? తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది, పాపం అన్నీ 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 మొత్తం జడగొట్టుకొని వచ్చిండట. హల్లెలూయా. చింపిరి గుడ్డలు వేసుకొని వస్తే తండ్రి దయతో చేరదీసిండు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నష్టం అయితే జరిగింది. కాబట్టి దేవుల్లో ఉన్న నీవు పోగొట్టుకోకుండా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నేను వాక్యం చెప్తుంటే నువ్వు నిద్రపోతున్నావు అనుకో. ఉదాహరణకు నేను వాక్యం చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం నీకు వినబడుతుంది. దేవుని స్వరం వినబడుతుంటే నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నేను చెప్పే మాట నిష్ప్రయోజనమైపోతుందట. ప్రయోజనకరమైన వాక్యం నిష్ప్రయోజనము, పనికి రాకుండా పోతుందట. ఎందుకు? నువ్వు వాక్యం చెప్తుంటే నిద్రపోతున్నావు, నీ మీద దయ్యం కూర్చున్నది, నీ మీద బూతుడి ఉన్నది. కాబట్టి వాక్యం చెప్తుంటే నీకు నిద్ర వస్తుంది. దేవుని వాక్యం వింటుంటే దురాత్మ పనిచేస్తుంది. అప్పుడు నీకు చెప్పబడే దేవుని వాక్యం వ్యర్థమైపోతుందట. హల్లెలూయా. నేను చెప్పే ప్రతి మాట నీ హృదయంలోకి చొచ్చుకోకపోతే అది గాలిలో వ్యర్థమైపోద్దట. ఆ వాక్యం నీ హృదయంలో ప్రవేశించకుండా నువ్వు సోమరివై నీ ఆత్మను బలపరుచుకోకుండా వాక్యాన్ని శ్రద్ధగా వినకపోయేసరికి అది నీకు నిష్ప్రయోజనమైపోతుందట. హల్లెలూయా. దేవునికేం కాదు, వాక్యానికేం కాదు. వాక్యం జీవం గలది. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ వాక్యం గతించిపోదు. దేవుని స్వరం నిత్యం వినబడుతూనే ఉంటుంది. దేవుడు ఎటుపోడు, దేవుని సేవకులు ఎక్కడ పోరు. కానీ నీవు దేవుని మాట వినకపోయినందున, శ్రద్ధగా దేవుని మాటను గ్రహించకపోయినందున అది వ్యర్థమై నీకు నిష్ప్రయోజనమైపోతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా మీరు చేసే పనులన్నీ తప్పు పనులు, మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి అని యెహోవా దేవుడు చెప్పాడు. మీరు నన్ను మాత్రమే పూజించాలి, నాతోనే నా బిడ్డలు ఉండాలి, నా కొరకే నా బిడ్డలు జీవించాలి అని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడ పోతే అక్కడ దారిలో ఏ ఊర్లో జరపడితే ఆ ఊర్లోనే వాళ్ళు పెట్టే విగ్రహాలన్నింటినీ పూజించడం, అక్కడున్న స్త్రీలను వివాహం చేసుకోవడం, వాళ్ళ పిల్లలకి అక్కడ ఉన్నటువంటి మందులు తాగడం, కొట్లాడడం, గొడవలు పెట్టుకోవడం, దైవజనుల మాట వినకపోవడం, అది వారికి శాపంగా మారిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మారింది చెప్పండి? ఎలా మారింది? శాపముగా మారిపోయిందట. అందుకే అంటాడు, వాళ్ళలాగా మీరు పడిపోకండి, వాళ్ళు చేసినట్లు మీరు కూడా దొంగ పనులు చేయకండి.
అబద్ధాలు ఆడకండి, వ్యభిచారం చేయకండి, సిగరెట్లు తాగకండి, మద్యపానం తాగకండి, సినిమాలు, షికార్లు, సినిమా పాటలు, బూతులు, కొట్లాటలు, గొడవలు వ్యర్థమైనవి, లోక సంబంధమైనవి, అవి దేవుని వలన కలిగినవి కాదు, అపవాది వలన సాతాను సంబంధమైనవి. వాటిని మీరు పాటిస్తే మీరు దేవుని ఆత్మకు దూరం అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దైవజనుడు చెప్పిన వాక్యం నీ జీవితంలో నిష్ప్రయోజనమైపోయి ఆ వాక్యం నీకు పనికి రాకుండా పోతుందట. ఆ వాక్యం నీలో పని చేయదు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని ఆత్మకు లోబడకుండా, ప్రభువా నువ్వు ఇట్లా వాగ్దానం ఇచ్చినావు కదా, నువ్వు అట్లా వాగ్దానం ఇచ్చినావు కదా, నువ్వు ఇట్లా మేలు చేస్తున్నావు కదా, నువ్వు ఇది ఇస్తున్నావు అది ఇస్తున్నావు, అన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన అసలు వినబడదు. అక్కడ విన్నా దేవుడు చెవులు మూసుకుంటాడట. హల్లెలూయా. విన్నా కూడా దేవుడు ఏం చేస్తాడటమ్మా? చెవులు మూసుకుంటాడట. అయ్యో ఏం దేవా చెవులు మూసుకున్నావు అంటే, నీ పాపములను నీ దోషములను నాకు నీకు మధ్యలో గోడలాగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గోడ అవతల ఏముందో మనకు తెలుసా? యువతల మనం ఉంటే గోడ అవతల ఏముందో మనకు తెలుసా? గోడ అవతల యువతల మనం ఉండి గోడ అవతల దేవుడు ఉన్నాడు అనుకోండి, కనబడతాడా? ఇక్కడి నుంచి దేవుడు కనపడతాడా? గోడ యువతలు ఉన్నాం, అవతల దేవుడు ఉన్నాడు. మధ్యలో ఏమున్నది అమ్మా? మధ్యలో ఏమున్నది? అడ్డుగోడ ఉన్నది. చాలామంది దేవుని బిడ్డలు వాళ్ళకు తెలియకుండానే మాయలో పడిపోయి అడ్డుగోడలు వేసుకుంటారు. అప్పుడు ఆ అడ్డుగోడలు ఉండడం వల్ల కన్నీరు గార్చినా వినపడట్లేదు దేవునికి, ఉపవాసం ఉన్నా దేవుడు ప్రార్థన వినట్లే, మొరపెట్టినా దేవుడు ఆలకించట్లే, కనబడట్లే, అసలు దేవుడు మాట్లాడట్లే. ఏంది దేవా నాతో మాట్లాడవా? అయితాగు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కాబట్టి నేను పోయి శకునం చూపించే కాడ చూపించుకుంటా. మరి నువ్వు మాట్లాడట్లేగా, అయ్యగారు ప్రార్థన చేసి నాకు ఏమైందో చెప్పట్లేగా. ఇప్పుడు అది దయ్యంలాగా ఉగ్రం ఊగేది కాదు. ఇది ఆ దయ్యం అయితే ఉగ్రం ఊగి అని లేస్తుంది, లేచి ఎంటికెళ్ళి ఇరబోసుకొని ఊగికుంటే చెప్తుంది. ఇక్కడ చెప్పమంటావు మరి నన్ను అట్లా? నాకు రాదుగా, అటు రాదు నాకు. ఎందుకు రాదు? ఇది దయ్యం కాదు, దేవుడు. హల్లెలూయా. ఇది ప్రభు, ఇది యేసయ్య. హల్లెలూయా. దయ్యాలు మీదికి వచ్చినట్టు మీదికి రాడు. ఆయన ఆత్మకు క్రమం ఉంది, క్రమం లేకుండా కింద పడి బొర్లుకుంట పోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ క్రమము గలది. ఆ ఆత్మానుసారంగా నడుస్తేనే మన బ్రతుకులు ఏమైనా ఇంతో అంతో బాగుపడతాయి. నాకు నచ్చినప్పుడే వస్తా, నాకు వీలైనప్పుడే వస్తా, నాకు నచ్చినప్పుడే వస్తా, నాకేమైనా కష్టం వచ్చినప్పుడు వస్తా. ఏంది ఇప్పుడు మంచిగానే ఉన్నగా, నాకు వీలైనప్పుడు వస్తా. నీకు వీలైనప్పుడు వచ్చి దేవునికి ప్రార్థన చేస్తానంటే మధ్యలో అడ్డంగా గోడ ఉన్నదట. హల్లెలూయా. మధ్యలో ఏముందటమ్మా? ఏముందట? అడ్డంగా గోడ ఉంది. ఎందుకు? నువ్వు దేవుని మందిరం వదిలిపెట్టి పోయినప్పుడు ఏం చేస్తున్నావు? లోకంలో జీవిస్తున్నావు, చీకటిలో జీవిస్తున్నావు, పాపంలో జీవిస్తున్నావు. అవన్నీ కూడా గోడలాగా కట్టుకున్నదట సైతాను. సైతానుడు గోడలాగా కట్టి పెట్టిండట పాప క్రియలన్నీ. అందుకు అవతలున్న దేవుని స్వరం వినలేకపోతున్నాం. అప్పుడు సైతానుడు అంటాడు, ఏది మరి నీ దేవుడు మాట్లాడట్లేదు, నీవు దేవుని స్వరం నీకు వినబడట్లేదు కదా, అగో అక్కడ పోయి చెప్పించుకోపో. చెప్పితే వాళ్ళు ఉత్తగానే చెప్తారట. హల్లెలూయా. అక్కడ పోగానే ఎమ్మటే చెప్తారట. ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా ఏం చెప్తాడు యేసయ్య? సైతానుడు అట్లా మాయ చేస్తాడట. అప్పుడు సైతానుడు సౌలు రాజుతో కూడా మాట్లాడేసరికి
సౌలు రాజు కూడా ఏం చేసిండట, ఇంత ప్రార్థన చేస్తాను కూడా దేవుడు నా ప్రార్థన వినట్లేదు. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలు అనే మాట ఇదే, ఏమని, ఎంత ప్రార్థన చేసినా వినబడట్లేదు, ఎంత మొరపెట్టినా దేవుడు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడతాడు? మధ్యలో గోడ ఉన్నదిగా. మధ్యలో ఏముంది అమ్మ? ఏముంది? మధ్యలో గోడ ఉంది. దేవుడు అంటాడు, నీ పాపములు నీ దోషములు నీకు నాకు మధ్యలో ఒక గోడలాగా కట్టుకొని ఉన్నాయి. నిన్ను నేను చూడలేను, నువ్వు నన్ను చూడలేవు. హల్లెలూయా. అయితే బాయలే, దేవుడు మాట్లాడకుంటే నాకేంది? అప్పుడు ఎక్కడలేని గర్వం వస్తుందట, అప్పుడు ఎక్కడలేని అహంకారం వస్తుంది, అప్పుడు ఎక్కడలేని కోపం వస్తుంది దేవుని మీద మాట్లాడకపోయేసరికి. అహంకారంతో కర్ణపిచాచి శోధ చెప్పే దాని దగ్గర పోయిండట మారువేషంలో. దయ్యం ఉత్తనే గుర్తుపట్టిండట. నువ్వెవరివి? నువ్వు సౌలు రాజువే, వేషం వేసుకొని వచ్చినంత మాత్రం నేను గుర్తుపట్టనా? అమ్మా, నువ్వు గుర్తుపట్టినావంటే దేవునివే. గుర్తుపట్టినావంటే ఎవరు? నీకెట తెలిసింది? నా మారువేషం నీకెట తెలిసింది అంటే నువ్వు దేవతవే, దేవునివే అనుకున్నారట. హల్లెలూయా. భూమి మీద ఈనాడు చాలామంది అట్లా సైతాను మాయలో భ్రమలో పడిపోయి, అబ్బా ఇంత మాయ ఉన్నది కాబట్టి ఇదే దేవుడు అనుకుంటారు. హల్లెలూయా. సైతానుడు కూడా స్వస్థపరుస్తాడు. సైతానుడు కూడా అవసరమైతే చిన్న దయ్యాన్ని ఎల్లగొట్టి పెద్ద దయ్యమై కూర్చుంటాడు. నిజం. చిన్న దయ్యం పోగా నువ్వేమనుకుంటా, అబ్బా ఫలానా కాడికి పోతే నా మీదున్న దయ్యం ఎమ్మటే ఎల్లగొట్టాడు, ఫలానా కాడికి పోతే ఇగో ఇట్లా పక్కల పట్టుకొని నా కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ ఇట్లా ఉడబీకిండు. ఉడబీకిండు అంటే ఎవరు? దేవుడు అన్నట్టేగా. ఇట్లా పట్టుకొని ఉత్తగానే బయటకు గుంజిండు నా కిడ్నీలో ఉన్న రాళ్ళు. బా, అంత మహిమ ఉన్నదంటే ఎంత మహిమగల దేవుడు. లేదు లేదు, అవన్నీ దయ్యాలే. హల్లెలూయా. అవన్నీ దయ్యపు క్రియలే. అదంతా సైతాను మాయ, దుష్టుని మాయ, అపవాది యొక్క క్రియ, మోసకరమైన సైతాను ఊబి. అందుకే దేవుడు మాట్లాడుచున్నాడు, ప్రభువు మాట్లాడుచున్నాడు, నీకు నాకు మధ్యలో ఏ గోడ ఉండొద్దు. హల్లెలూయా. అప్పుడు డైరెక్ట్ నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. డైరెక్ట్ మాట్లాడతాడట. నిజంగా ఎంత ప్రేమ గలవాడు దేవుడు, ఎంత కనికరం గలవాడు దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారట? డైరెక్ట్ దేవునే చూస్తారట. ఎట్లా చూస్తారటమ్మా? అమ్మా ఎట్లా చూస్తారట? డైరెక్ట్. మోషే కూడా దేవునితో డైరెక్ట్. ఉన్నావా తండ్రి అంటే చెప్పు మోషే అన్నాడట. హల్లెలూయా. ప్రభువా ఇదిగో నీ బిడ్డలు ఇట్లా చేస్తారంటే ఓకే మోషే నువ్వేం బాధపడకు, వాళ్ళని ఏం చేయాలో అదే చేస్తా, కానీ నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మంచిగా నిలబడు. డైరెక్ట్గా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడిండట దేవుడు. హల్లెలూయా. నీతో నాతో మన అందరితో అట్లా మాట్లాడాలని దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. 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 కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాదం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా. 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 జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా. 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 ఇశ్రాయేలుతో దేవుడు చెప్పినట్టు నా విశ్రాంతిలో మీరు ప్రవేశించొద్దు, నేను మీకు స్థలం ఇయ్యను, నా రక్షణ మీకు లేదు, నేను మీ జోలికి రాను. ఎందుకు? మీరు ఊరికే విగ్రహాలను పెట్టుకొని పూజ చేస్తారు.
దయ్యాలను పెట్టుకొని ఆరాధిస్తున్నారు. దేవుడు అనుకుంటాడు, మీరు అస్సలే నా దగ్గరికి రావద్దు, నేను మీతో మాట్లాడను అంటాడు. హల్లెలూయా. విశ్వాసులమైన మనకు ఏమంటాడంటే, నువ్వు విశ్వాసివి కాబట్టి నా విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యం నీకు ఇస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినముల గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఒక చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక, నేడు మీరు ఆయన మాట వినినేడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా ఆయన తన కార్యములను ముగించి విశ్రమించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున విశ్రాంతి దినముగా, సబ్బాతు దినముగా ప్రకటించాడు. దానిని మీరు జాగ్రత్తగా పాటించండి. మరియు దానిని మీరు పాటిస్తూ భూమి మీద బ్రతికినంత కాలం క్రమంగా నా సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినమున నిర్లక్ష్యం చేయకుండా నా సన్నిధిలో ఉండి నన్ను ఆరాధించి నిత్య విశ్రాంతిలోకి మీరు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఊకే మందిరానికి రాకపోతే ఏమవుతుంది? ఛార్జీలు అవుతున్నాయి, లేకపోతే ఊకే రావాలంటే నాకు ఇబ్బంది అవుతుంది, నా పని ఆపుకొని రావాల్సి వస్తుంది, ఇంటికాడ చేసుకుంటా. దేవుడు అంటాడు, ఇది ఇంటికాడ చేసుకునేది కాదు, నీకు నచ్చినట్టు నువ్వు చేస్తానంటే కాదు. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, అప్పుడు మాట్లాడడు, దర్శనమే ఇయ్యడు, నీ స్వరమే వినడు, నీ పాట వినడు, నీ సాక్ష్యం వినడు, నీ ప్రార్థన అసలే వినబడదు. అదేంటి, నేను ఇంటికాడ చేసుకుంటే ఏమవుతుందండి? దేవుడు అంటాను, లేదు 6 దినములు నేను సృష్టిని చేసి 7వ దినముని విశ్రాంతి దినముగా ప్రకటించాను కాబట్టి ఆ రోజున మీ జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయొద్దు. రోజులాగానే తెల్లారుజామున 4 గంటలకి లేచి వంట చేసుకొని ఇంత ముద్ద తిని ఇంత కట్టుకొని చేనులలో చిలకల పడిపోవద్దు. ఎందుకు పోవద్దయ్యా? ప్రార్థన చేసుకొని పోతా యేసయ్యా, నేను ఎడిపోతావు? ప్రార్థన చేసుకొని లేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించాలంటే, నేనున్న చోటికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలంటే, నా రాజ్యంలో నిత్య ఆనందంలో, నిత్య సన్నిధిలో, నిత్య పరలోక భాగ్యంలో మీరు ఉండాలంటే, నిత్య ఆనందం, శాశ్వతమైన ఆనందం మీకు కావాలంటే, భూమి మీద నా మందిరంలో విశ్రాంతి దినమున నా సన్నిధిని వచ్చి ఉత్తగానే కూర్చొని నా మాట వినాలి. హల్లెలూయా. ఏం పని పాట లేదా? ఆయన చెబుతూ ఉంటాడు, నువ్వేమో కూర్చొని ఇందానికి పోతున్నావా? పోయేటప్పుడు ఇదేదో పట్టకపోతావు, నీకు చదవచ్చా? ఇదేందో ఇట్ట పట్టుకుంటావు, ఇట్ట పట్టుకొని పోతావు, ఊకి అటేపడిపోతావు. దయ్యాలు దారెంటబడి నీ ఎమ్మటొత్తాయి, దయ్యాలు దారెమ్మట నీ ఎమ్మటొత్తాయి. వచ్చి అట్టపోతున్నావు, నాతో రారాదు, నేను కూడా సర్ది కట్టుకొని ఇలా చికెన్ కూర వండినా నీకు కూడా ఇంత పెడతా, రారాదు పోదాం. దయ్యాలు ఆశిస్తాయి, దయ్యాలు నిన్ను పిలుస్తాయి, రా. ఎందుకు పోతున్నావు చర్చికి, మందిరానికి? ఎందుకు? తిందాం, తాగుదాం, తిరుగుదాం, రా. ప్రభు అంటాడు, వాళ్ళు వినకపోయినందునే రా, వాళ్ళు వినకపోయినందునే వాళ్ళకు ప్రవేశం దొరకలే. దేవుడే అన్నాడట, మీకు లేదు అన్నాడట. ఏంటిది అంటే, నా విశ్రాంతిలో మీకు పాలు లేదు. విశ్రాంతిలో పాలు లేదంటున్నావు ఏందయ్యా? పొద్దున్న లేస్తే నువ్వేనా మాకు?
పొద్దున్న లేతే నీ బైబిలే, నీ ప్రార్థనే, నీ ఆరాధనే, నీ పాటలే. మా ఇంట్లో ఎప్పుడు పాటలే, దేవుని పాటలే అన్నీ వినపడుతున్నాయి. అంటే దేవుడు అంటాడు, లేదు, మీకు నాకు మధ్యలో గోడ ఉన్నది. గోడ గోడ ఎక్కడిదయ్యా అంటే మీరే కట్టుకున్నారు అంటాడు. హల్లెలూయా. గోడ ఎక్కడి నుంచి వచ్చింది? సైతానుకు చెప్తే సైతానుడు కట్టిండు గోడ. హల్లెలూయా. ఇక వినపడట్లే. ఇప్పుడు దేవునికి ఏమైనా చూడా? దేవుని చెయ్యి ఏమైనా ఇరిగిపోయిందా? కురసపడ్డదా? దేవుడు అంటాడు, యెహోవా ఆలకిస్తాడట, కానీ విననేరకయుండునట్లు ఆయన చెవులు మందమేం కాలేదట. నిన్ను నడిపించడానికి ఆయన చెయ్యి కురస అయిపోలేదట. కురస చెయ్యి తెలుసమ్మా? కురస చెయ్యి అంటే ఏంది? పీలబడిపోయి పొట్టిగా అయిపోద్ది. పుట్టుకతోనే వాడట పుట్టిండు, ఏం చేద్దాం? అది బాగా కాదు, పొట్టిగున్నది చెయ్యి. దేవుని చెయ్యి అట్లా కురచగాలేదట. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ 2 చేతులు ఇట్లా చాపి పెట్టిండు. హల్లెలూయా. 2 చేతులు నీ కొరకు నా కొరకు ఇట్లా తెరిచి ఉంచిండట, ఇట్లా చాపి ఉంచిండట. నా కొరకు నువ్వు రా అని, నేను నీకు సహాయం చేస్తా, నిన్ను బలపరుస్తా, నీ ఎడల దయ చూపిస్తా, నీకు తోడుగా ఉంటా, నిన్ను నడిపిస్తా, నిన్ను బలపరిచి నీ పక్షముగా యుద్ధము చేయు సైన్యములకు అధిపతియగు యెహోవాను నేనే, నిన్నెన్నడు విడువను, ఎడబాయను, నీతో వస్తాను, నిన్ను బలపరుస్తానని ప్రభు సెలవిచ్చినాడు. ఎంత ప్రేమగల తండ్రి ఆయన, ఎంత మంచి దేవుడు ఆయన. ఎన్నడును విడువను, ఎడబాయను, నీతో ఉంటానని ప్రభు చెప్తున్నాడు. నీకు సహాయం చేస్తానంటాడు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీకు నాకు మధ్యలో గోడ ఉండకూడదు. నీకు నాకు మధ్యలో గోడ ఉంటే నా విశ్రాంతిలో, నా నిత్య ఆనందములో నీకు పాలు లేదు. అదిగో పురాతన కాలములో, ప్రాచీన కాలములో నన్ను నమ్ముకున్న నా బిడ్డలు నా మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపంలో జీవించినప్పుడు నేనే డైరెక్ట్గా మాట్లాడినా, ఏమని? నా విశ్రాంతిలో మీకు పాలు పంపులు లేవు, నా యుద్ధకు మీరు రావద్దు. ఎందుకు రావద్దయ్యా? అయ్యగారు రానిత్తనే ఉన్నాడుగా. అయ్యగారు రానిస్తే రానిని, అయ్యగారు తలుపు తీస్తే తీసుకొని, నా దగ్గరికి అయితే నేను రాని. అరే, గుళ్ళకొస్తే నీ దగ్గరకు వచ్చినట్టు కాదా? దర్వాజలకి వెళ్ళి లోపడొచ్చి కూసుంటే నీ దగ్గర ఉన్నట్టు కాదా? నీ స్వరం విన్నట్టు కాదా? అయ్యగారి దగ్గరికి వస్తే నీ దగ్గరకు వచ్చినట్టు కాదా? నువ్వు అయ్యగారి దగ్గరికి వచ్చినా, నువ్వు గుడిలోకి వచ్చినా, వచ్చి ఇక్కడ మొత్తుకున్నా, ఇక్కడ ప్రార్థన చేసినా, నీకు నాకు మధ్యలో గోడ ఉన్నదా? గోడ, ఆ గోడ తీసేసుకో అంటాడు. హల్లెలూయా. ఏందయ్యా ఆ గోడ? ఏంటిది ఆ గోడ అంటే? పాపం అనే గోడ, సైతాను మాయ అనే గోడ, లోకాశలనే గోడ కట్టుకున్నారట. సైతానుడు గోడ కట్టిండట. అందుకంటాడు, ఇగో వాళ్ళు చెప్పిన మాట వినకుండా ప్రవేశించలేదు. విశ్వాసి అయిన నువ్వు తప్పకుండా ప్రవేశిస్తావు, నా మాట విన్న ఎడల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట విని, నా వాక్యానికి లోబడి దివారాత్రాలు దానిని ధ్యానిస్తూ నా కృపలో నీవు ఉంటే నీ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ అవసరతలు తీర్చబడతాయి, నీ చేతిలో డబ్బు మంచిగా ఉంటుంది, అది పంట పండని పండకపోని. హల్లెలూయా. పంట పండితేనే డబ్బులు బాగుంటాయి అనుకుంటావు, జీతం వస్తేనే డబ్బులు బాగున్నాయి అనుకుంటావు. లేదు లేదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యవంతులుగా మారుస్తుందట. అది నరుల కష్టం వల్ల అధికం కాదు, దేవుని ఆశీర్వాదం వల్ల అధికమవుతుంది. హల్లెలూయా. నరుల కష్టం వల్ల కాదు. నరులు ఎందుకు కోటీశ్వరులు అయిపోతున్నారంటే, ఎవడైతే మందిని మోసం చేస్తాడో వాడు కోటీశ్వరుడు అవుతాడు. హల్లెలూయా. ఎవడైతే అబద్ధాలు దాడి మోసం చేసి మనుషులను దగా చేసి మోసగిస్తే
వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అది కాదు ఇక్కడ. దేవుని కృప ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ ఆశీర్వాదం, నీ ఐశ్వర్యం అధికమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో అట్లా జరిగింది కాబట్టి ఇప్పటికి ఇశ్రాయేలుకు బుద్ధి వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారు తెలుసా? విశ్రాంతి దినం రాగానే బయట ఒక సైకిల్ కూడా కనబడదట. హల్లెలూయా. బయట ఒక కూరగాయల షాపు కూడా ఉండదట. నువ్వు బయటికి పోతే అసలు నిన్ను ఎవరు దగ్గర రానియరు, నీకేం ఇయ్యరు, నువ్వేం కొనుక్కోలేవు. ముందు రోజే అన్నీ కొనుక్కోవాలి, అన్నీ సిద్ధపరచుకొని ఉండాలి. ఎందుకు? తెల్లారితే విశ్రాంతి దినం, ఎటు పోవద్దు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులకు ఏం తెలుసమ్మా? అన్యజనులకు తెలుసా దేవుని గురించి? నువ్వు బైబిల్ పట్టుకొని పోయి అక్కడ కూర్చుంటే ఇవాళ మీ అయ్యగారు కూలి ఇస్తాడా నీకు? ఇవాళ కూలిపోయింది, ఇవాళ నీకు ఇస్తాడా మీ అయ్యగారు కూలికి? అంటే నువ్వేమనాలే? అసలు నాకు కూలియే లేకున్నా పర్లేదు, నా దేవుడు ఉంటే చాలు. హల్లెలూయా. నీకేం తెలివి? నీకు పిచ్చి లేచిందా ఏంది? డబ్బులు వద్దంటున్నావేంది? డబ్బులు వద్దా నీకు అంటే? వద్దు నాకు. డబ్బులు వద్దా? ఇదేంది డబ్బులు వద్దంటున్నావు? అవును, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు దేవుడు కావాలి. నా దేవుడే ఇస్తాడు. 6 దినాలు నేను కష్టపడుతున్నాగా, నాకు ఇస్తాడు, దేవుడే ఇస్తాడు, దేవుడే సాయం చేస్తాడు నాకు. బా, ఎంత ధైర్యం! ఏడ నేర్చుకున్నావు ఈ మాటలు? ఎవరు నేర్పించారు? యేసయ్య నేర్పించిండు. హల్లెలూయా. ఇవి బాగుపడే మార్గం, చెడిపోయే మార్గం? బాగుపడే మార్గం చూపిస్తాడా, చెడిపోయే మార్గం చూపిస్తాడా? బాగుపడేదేగా చూపించేది. దేవుని మార్గం అంటే దుర్మార్గులకు, పాపంలో ఉన్నవారికి, చీకట్లో జీవించే వారికి, సాతాను బంధకాల్లో ఉన్నవారికి దేవుని మార్గం అంటే అసలే ఇష్టం ఉండదు. వాళ్ళు సహించలేరు. వాళ్ళ మీద జర్రిపోతులు బారినట్టే ఉంటుంది వాళ్ళకి. అబ్బా ఆగమ్మా, ఊకే యేసయ్య పాట పాడకు, నువ్వు పాడుతా అంటే నాకు ఎట్టెట్టనో అవుతుంది. ఏమవుతుంది? ఎట్టెట్టనో అవుతుంది. ఎందుకు? ఆ దయ్యానికి మంటలేస్తుంది ఆడ. ఏం పాడమ్మా ఊకే పాడతావు? యేసయ్యా గొప్ప దేవుడా అని పాడతావు. ఊకే యేసయ్య మాటలు చెప్పకు, ఇంకా ఇంటి ముచ్చట్లు ఏమన్నా చెప్పు. హల్లెలూయా. అప్పుడు నువ్వేమనాలి? బా వెరీ గుడ్, ఇంటి ముచ్చట్లు చెప్పుకుందాం అంటావా? ఏమనాలి? నాకు యేసయ్య మాటలే వస్తాయి అనాలి. హల్లెలూయా. ఏమనాలి నువ్వు? యేసయ్య మాటలే, యేసయ్య పాటలే, ఇక వేరే ఏం రాదు. హల్లెలూయా. బుద్ధిమంతులైతే దేవుని కృపలోకి వస్తారట. బుద్ధిహీనులు, అజ్ఞానులు అయితే నిన్ను చూసి ఏమొద్దులేమ్మ మాకని పారిపోతారట. హల్లెలూయా, హల్లెలూయా. పక్కనతో చెప్పండి, మంది మాటలు వింటే చెడిపోతావు. మంది మాటలు వింటే ఏమవుతామట మనం? వింటే విను, నీ ఇష్టం కదా. వింటే విను, ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? అయ్యగారికి నష్టమా? సంఘానికి నష్టమా? సైతాను మాటలు వింటే వినుకో, మంది మాటలు వింటే విను, పడిపో. ఎవరికి నష్టం? దేవుని వాక్యం మారదు, దేవుని కండిషన్ కూడా మారదు. హల్లెలూయా. క్రమంగా చెప్పిండట, మీరు 6 దినాలు కష్టపడి పని చేసుకోండి. అప్పుడు మీరు కష్టపడి పని చేసుకుంటే మీకు ఆశీర్వాదం ఇస్తా. 7వ నాడు మాత్రం నాకు పరిశుద్ధమైన దినముగా ఆచరించాలి. మీరు ఎందుకు ఆచరించాలంటే నేను విశ్రమించాను కాబట్టి నాతో పాటు నా సన్నిధిలో మీరు కూడా ఉండాలి. హల్లెలూయా. నాతో పాటు నా సన్నిధిలో మీరుండి నన్ను ఆరాధిస్తుంటే నేను పరలోకము నుండి విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది బుద్ధిహీనులు, అజ్ఞానులు దేవుని యొద్దకు రాలేక, ఆయన విశ్రాంతి దినమును పాటించక అట్లనే నశించిపోయి అగ్నిగుండంలో పడిపోతున్నారు. నిత్య విశ్రాంతిలో వాళ్ళకు పాలు లేదు, పరలోక రాజ్యం వాళ్ళు చూడలేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ దినమున ఆయన విశ్రాంతి సమయంలో ఆయన సన్నిధిలో మనం ఉంటే, భూమి మీద ఉన్నంతకాలం అలా పాటిస్తే
నిత్య రాజ్యములో, నిత్య విశ్రాంతిలో, దేవుని సన్నిధిలో విశ్వాసము ద్వారా పరలోకం పోయే భాగ్యం నీకు నాకు మనందరికీ దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి 11వ వచనం బైబిల్లో ఉన్న వారు తీసి చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. హల్లెలూయా. ఎట్లా పడిపోయారటమ్మా? అమ్మా ఎట్లా పడిపోయారట? అటు పోవద్దంటే నేను అటే పోతా అంటాడరట. అది వినొద్దంటే నేను అదే వింటా. అది చేయొద్దు అంటే నేను అదే చేస్తా. అట్లా మాట్లాడకు అంటే నాకు అట్లనే వస్తుంది, నేను అట్లనే మాట్లాడతా. నేను అట్లా ఎందుకు అర్థాను అంటే నేను అట్లనే అర్థా. ఆడ పోయినది ఆడ పెట్టినది తినకు అంటే నేను అదే తింటా. అక్కడనే కావాలి నాకు, ఆ బురదే మంచిది అంటే దేవుడు అంటాడు సరే ఇక బో అంటాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు ఏమంటాడు? సరే ఇక బో, అదే తినిపో, అదే తినిపో, అదే తాగుపో, అక్కడే ఉండిపో. 40 సంవత్సరాలు తిప్పినాక మొత్తం అడవిలో అందరు రాలిపోయారట. హల్లెలూయా. మొత్తం ఎట రాలిపోయారట? చెట్టుకున్న ఆకు రాలుతుంది కదా అమ్మ. ఆకు రాలు కాలం వచ్చినప్పుడు, ఆకు రాలే కాలం వచ్చినప్పుడు ఆకు ఆగుతుందా? యాపాకు ఆగుతుందా అమ్మ? నువ్వు ఎంత ఊడిచినా రాలుతూనే ఉంటుంది. ఈ పొద్దున ఊడుతావు కదా, రేపు పొద్దున లేచుడు ఇంటి ముందట మొత్తం అరే ఎవడరా ఇంత ఆకులన్నీ పడేసింది అంటే లేదు, దాని కాలం వచ్చినప్పుడు ఆకు రాలుతుంది అంతే. నువ్వు ఎత్తిపోసుకోవాల్సిందే. 1 నెల 2 నెలలు అయినాక మళ్ళీ రాలమంటే రాలుతుందా? రాలదిగా. ఆకు రాల్చు కాలం వచ్చినప్పుడు అది రాల్చుతుంది, అయిపోద్ది అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఏ గడియ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. తిండికి ఆశపడి, డబ్బుకు ఆశపడి, లోకాశలకు ఆశపడి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే దేవుని నిత్య విశ్రాంతిలో ప్రవేశించే అర్హత లేదు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు జాగ్రత్తగా పాటించడం వలన ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు ఇజ్రాయేల్ వైపు చూస్తారట. ఎందుకు? ఇజ్రాయేలుకున్న తెలివి భూమి మీద ఎవరికి లేదట. హల్లెలూయా. భూమి మీద ముఖ్యమైన టెక్నాలజీకి సంబంధించిన ప్రతి వస్తువు ఎవరు కనుక్కున్నారు అంటే యూదులే కనుక్కున్నారట. హల్లెలూయా. కరెంటు కనుక్కున్న ఆయన యూదుడేనట, ట్రైన్ కనుక్కున్న ఆయన యూదుడేనట. అందరూ శాస్త్రవేత్తలందరూ యూద సంబంధించినటువంటి వాళ్ళే, ఇశ్రాయేలీయులే. కారణం ఏంటంటే వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, భూలోకానికి ఆశీర్వాదంగా ఉంటారు కాబట్టి చాలా భయంతో కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళరట. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించుకుంటా దినమంతా ఆయన సన్నిధిలోనే ఉంటారట. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. 6 దినాలు ఇష్టం వచ్చినట్టు ఆడపోతానో, ఏం పని చేస్తానో, ఎక్కడ ఉంటానో, ఎంత డబ్బు సంపాదిస్తానో, ఎట్టుంటానో తెలుసా? ఒకే ఒక్క రోజున నా సన్నిధిలో తీరికగా వచ్చి కూర్చోవాలను. హల్లెలూయా. ఎమ్మటే మార్త వచ్చిందట. నీకేం పని లేదా? నేను చూడు ఎంత కష్టపడి పని చేస్తానో. ఏసై వచ్చిందనంటే ఏసై అంటాడు, మార్తా నువ్వు లోక సంబంధమైన పనులలో పడిపోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే మెంటల్ లేచింది నీకు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. మరియా ఎన్నుకున్నది శ్రేష్టమైనది, నా యొద్దకు వచ్చి నా సన్నిధిలో కూర్చొని నా మాట వింటుంది కాబట్టి ఆమెకు దీవెనలు వస్తాయి. హల్లెలూయా. మీదికి ఎలా అంటుంది కదా, నీకు చింత లేదా యేసయ్య? నా చెమటలు చూడు ఎట్టపోతున్నాయో, పొయ్యి కాడ కూర్చొని నీకు బాధ అనిపించట్లేదా యేసయ్య అంటే? యేసయ్య అంటాడు, అమ్మా ఇవాళ నువ్వు వండే వంట ఇవాళ నేను తినిపోతా, కానీ నేను చెప్పే మాటలు నువ్వు లాస్ అయిపోతావు కదా. నా మాట నువ్వు పెట్టే తిండి నాకొద్దు, నేను చెప్పే మాట విను నువ్వు. హల్లెలూయా. నా సన్నిధిలో కూర్చొని అవసరమైతే ఉపవాసం ఉండైనా నా స్వరమును నువ్వు వినాలి. హల్లెలూయా. కాబట్టి
అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. హల్లెలూయా. అమ్మ ఎట్లా పడాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి. ఎందుకు? సైతానుడు నిన్ను నెట్టేయకముందే, సైతాను వచ్చి నీ మీద కూసోకముందే, సైతానుడు నిన్ను పాతాళంలోకి తొక్కివేయకముందే వాన్నే నువ్వు జయించాలంటే నువ్వు జాగ్రత్త పడాల్సిందే. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై. అమ్మా నాకెళ్ళి చూడండి, ఎవరైనా నిద్రపోతుండ్రా? నిద్రపోయేటోళ్ళు కూడా చూడండి, ఈ మాట మిస్ కావద్దు నువ్వు. హల్లెలూయా. నా మాట వినపడుతుందా? వెనకోళ్ళకి వినపడుతుందా అమ్మ? నిద్రపోయేటోళ్ళకి అమ్మ మీ పక్కన వాళ్ళ మొహం చూడండి ఒకసారి, తెలుస్తుంది. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళ మొహం చూడండి. హల్లెలూయా. 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 ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎటువంటి మాటలు అంటే అది బలము గలదై. హల్లెలూయా. నేను చెప్పే మాట ఎట్లా పనిచేస్తుందట నీలో? బలము గలదై, సజీవమై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఇగో ఇందుకోసమే రావాలి నువ్వు, ఇందుకోసమే దేవుని కాడికి రావాలి. ఎందుకు రావాలనుకుంటున్నావు? చెప్పే మాట నీ గుండెలో దూరుకొని కనపడని నీ ఎముకలలో కూడా దూరుతుందట. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ దూరుతుందట? నీ మూలుగలో కూడా ప్రవేశిస్తుందట. ఎందుకు? మనకు బలం ఇవ్వడానికి, మనకు శక్తిని ఇవ్వడానికి. రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే బలమైందట దేవుని వాక్యం. ఆ వాక్యం వింటే నీ బ్రతుకు బాగుపడుతుంది. పక్కన వాళ్ళతో చెప్పండి, నిద్రపోయేటోళ్ళతో కూడా చెప్పండి, ఆ వాక్యం వింటే నీ బతుకు బాగుపడుతుంది. ఎందుకు కళ్ళు మూతలేస్తున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యం వింటే ఏమవుతుందట? ఆ వాక్యం మన బతుకు బాగుపడుతుందట, మన జీవితానికి మేలు జరుగుతుందట. ఆ వాక్యం సజీవమైనదై. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముందట? సజీవం, ఊపిరుందట. దేవుని వాక్యంలో శక్తి, ఊపిరుందట. సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా, తేజ్గా, షార్ప్గా ఉందట. హల్లెలూయా. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. అందుకే పాపంలో నిలిచేవారు నేను రానమ్మా, ఆ అయ్యగారు మాట ఏంటంటే నాకు ఆడ గుసబుద్ధి కాదు, ఊగే పాపం చేయొద్దంటాడు, తాగొద్దంటాడు, తిరగొద్దంటాడు, అబద్ధాలు ఆడొద్దంటాడు, సినిమాలు చూడొద్దు, నేను రాను. కాలాగదు, అసలే ఆగదు కాలు. రారా ఏమైతుంది అంటే గుంజుకొత్తా అంటే ఉరుకుతా ఉంటాడు, అరే ఆగురా అంటే నేను రాను, నేను పోతా. యాడికి పోతావు? ఏమున్నది నీకేం పని అంటే ఏం పని లేదు. ఎడిపోతావు? ఎడిపోయేది లేదు. మరి ఈడికెందుకు రావంటే నేను రాను. ఆ వాక్యం హృదయంలో జొరబడి శరీరంలో ఉన్న వెముకలలో కూడా దూరి మనల్ని శక్తిమంతులుగా మార్చడానికే ఉన్నది దేవుని వాక్యం. మన హృదయాలను పరిశోధిస్తుందట దేవుని వాక్యం. ఆ వాక్యం వినకుండా నిన్ను దూరం చేయాలన్నదే సైతాను బూతుడి. ఆ వాక్యం వినకుండా దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా, దేవుని ఆత్మను పొందుకోనియకుండా నిన్ను దూరపరిచేదే సైతాను. అందుకు నువ్వు భయపడాలి. అమ్మో, నా దేవుని సన్నిధిని నేను విడువను. అందుకే నువ్వు భయపడి ఆయన సన్నిధిలో స్థిరంగా ఉంటే నీవు నీ కుటుంబం దీవించబడతారు. ఆ దేవుని వాక్యం వినడానికి ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి విశ్రాంతి తీసుకొని నువ్వు వెళ్తే, నిద్రపోవడానికి అమ్మ అయ్యగారండి మీరు ఇప్పుడే చెప్పారు కదా విశ్రాంతి అని. విశ్రాంతి అంటే అర్థం ఏంటయ్యా? నిద్రపోవడేగా.
మంచిగా మందిరంకి వచ్చినప్పుడు ఫ్యాన్ వేసావు, మరి ఇంకేంది నిద్రపోతా. ఆ విశ్రాంతి కాదు ఇది. ఆయనను మహిమపరిచే విశ్రాంతి. లీవ్ ఇచ్చాడట, సెలవు ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. సైతానుడు భారతదేశంలో ఆదివారం ఇస్తుంటే, ఆదివారం నాడు ఈ క్రైస్తవులందరూ బళ్ళుండవు, గుడులుండవు, ఉద్యోగాలు ఉండవు, అందరికీ సెలవే కాబట్టి ఆదివారం నాడు మొత్తం అందరు పోయి మందిరంలో చొరబడతారని భారతదేశంలో శుక్రవారం ఇస్తారట సెలవు. హల్లెలూయా. అమ్మ ఎప్పుడు ఇస్తారట సెలవు? ఆదివారం తీసేసి శుక్రవారం ఇచ్చారు అనుకోండి, ఇంకేంది 2 ఆరాధనలు. హల్లెలూయా. శుక్రవారం ఇస్తే ఆదివారం ఆరాధనే, శుక్రవారం కూడా 2 ఆరాధనలు చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు సెలవిస్తే ఆ రోజే ఆరాధన రోజు. హల్లెలూయా. అదేంటి అంటే సైతానుడు వాని యొక్క క్రియలను చూపించినప్పుడు దేవుడు కూడా తన కార్యాలను చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినమున సెలవిస్తే ఆ దినమే ఆరాధన దినం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. దాన్ని ఎవడు కూడా మార్చలేడు. అది మార్చడం ఎవరి వల్ల కాదు. దైవ సిద్ధాంతాన్ని చెడగొట్టేవాడు భూమి మీద ఎవడు లేడు. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం శనివారం, సబ్బాతు దినం. ఇప్పుడు నూతన నిబంధనలో ప్రపంచం అంతా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థాన దినాన్నే దేవుడు విశ్రాంతి దినంగా ఆటోమేటిక్గా, ఊహించని రీతిగా, మనుషులకు అర్థం కాకుండా దేవుడు పరిశుద్ధపరిచి ఆదివారమున మనమందరం ఆయన సన్నిధికి వస్తున్నాం. హల్లెలూయా. పునరుత్థాన దినమున సంఘముగా ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వస్తున్నాం. ఇది దేవుని చిత్తం. వారానికి 7 రోజులు ఉంటాయి అని చెప్పింది దేవుడే. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి అని చెప్పింది దేవుడే. 6 దినాలు నీ పని చేసుకో, నా విశ్రాంతి దినమున నా సన్నిధిలో ఉండని చెప్పింది దేవుడే. పాటిస్తే మేలు, పాటించకపోతే నీకే నష్టం. చివరిగా 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. అమ్మ లెక్క అప్పచెప్పేది ఎవరికి? అయ్యగారికా? ఇవాళ కనపడతావు, మళ్ళీ వచ్చే ఆదివారం కనపడతావు. నీ లెక్క నాకు ఎట తెలుస్తుంది? అమ్మ నీ లెక్క నాకు తెలుస్తుందా? నీ లెక్క నాకు అప్పచెప్పలేస్తావా? ఇవాళ కనపడతావు, మళ్ళీ ఆదివారం వస్తావు. ఎట్ట తెలుస్తుంది నీ లెక్క అంతా? మరి ఎవరికి అప్పచెప్పాలి? నీ లెక్క ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలట. కాబట్టి ఆయనకు అన్ని తేట కనబడుతున్నాయి కాబట్టి ఆయనకు భయపడు, అయ్యగారికి కాదు, లేకపోతే మనుషులకు కాదు. అమ్మో నేను ఇట్లా చేస్తే ఎట్లా? నేను దేవుని బిడ్డను ఇట్లా చేయొచ్చా? నేను దేవుని బిడ్డను ఆడబెట్టింది తినొచ్చా? నేను దేవుని బిడ్డను అట్లా తాగొచ్చా? నేను దేవుని బిడ్డను ఎవరైనా చూస్తే ఎట్లా? నేను ఆ పని చేయొచ్చా? నీకు నువ్వే ఆలోచించుకొని గ్రహింపుతో, భయముతో, అమ్మో నా దేవునికి అన్ని తేట కనబడుతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా ఇవాళ బస్సు ఎక్కిపోతాను, నాతోనే రాయేసయ్యా, నాతోనే ఉండేసయ్యా. ఇవాళ నా కొడుకు పెళ్ళి వేసేయ్యా, నా కొడుకు పెళ్ళి నువ్వే ఉండాలి వేసయ్యా. ఇవాళ ఊరికి పోతాను వేసయ్యా, నా ఎమ్మటే రాయేసయ్యా. ఇవాళ నేను దొంగతనానికి పోతాను, నాతో రాకేసయ్యా. ఇవాళ నేను తాగడానికి పోతాను, నాతో రాకేసయ్యా. ఇవాళ నేను పాపం చేయడానికి పోతున్నా, సినిమా చూడడానికి పోతాను, నాతో రాకు. రాడా అమ్మ? రాడా? వస్తాడు, నీ అమ్మటే ఉంటాడు ఎప్పటికీ. హల్లెలూయా. రాడా ఆయన?
నువ్వు బాగా అడిగినావుగా, రమ్మని రమ్మని, నా ఎమ్మటే ఉండు, నాతోనే ఉండు, నాలోనే ఉండు, నాతోనే రా. నువ్వు అడిగినావుగా, నీ ఎమ్మటి వస్తాడా రాడా? నువ్వు ఎక్కడి పోయినా నీ ఎమ్మటే వస్తాడట. హల్లెలూయా. ఎక్కడి పోయినా యేసయ్య మన ఎంట ఉండాలనా వద్దా? అమ్మ ఉండాలనా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వెంటే ఉంటా, నీ ఎమ్మటే ఉంటే యేసయ్య. పాటలు అయితే పాడతాం, పాడతామా పాడమా? పాడతాం. నీవు ఉంటే చాలు, నువ్వు లేకపోతే నా బతికే లేదు. పాడతామా పాడమా? నువ్వు రావాలి యేసయ్య, నా ఎమ్మటే రావాలి యేసయ్య. పాడతామా పాడమా? నాతోనే ఉండాలి యేసయ్య. పాడతామా పాడమా? పాడినట్టే, నువ్వు అడిగినట్టే యేసయ్య. నువ్వు పాపం చేసినా నీ ఎమ్మటే ఉండి చూస్తాడు, నువ్వు మంచి పని చేసినా నీ ఎమ్మటే ఉండి చూస్తాడు. నీ ఎమ్మటే ఉన్నాడట యేసయ్య. ఆయన కళ్ళకు అన్ని తేట కనబడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కన్నులకు ఏది కూడా మరుగై లేదట, అన్నీ తేట కనబడుతున్నాయట. కుడి చేయొద్దండి అందరూ. అమ్మో చెప్పండి, అమ్మో యేసయ్య నీకు నచ్చని నేను చేయను ప్రభువా. నీకు అంత తేట కనబడుతుందట, కాబట్టి ఇక నేను అన్నాడు నీకు నచ్చనివి నేను చేయను యేసయ్య. యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా నాతో చెప్పండి, యేసయ్య నేను నీకు దూరమై పోను యేసయ్య, నీతోనే ఉంటే యేసయ్య. నీ కళ్ళకు అన్నీ తేట కనబడుతున్నాయి, కాబట్టి నీకు నచ్చినట్టే నేను ఉంటా యేసయ్య. చప్పట్లు కొట్టి యేసయ్య వందనాలు చెల్లించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా జీవితం యేసయ్య సన్నిధిలో తేటగా ఉన్నది, కాబట్టి నా యేసయ్య కొరకే నేను జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకోవాలి. నీతోనే ఉంటే యేసయ్య, నీలోనే ఉంటే యేసయ్య. నీకు నచ్చనివి నాలో ఏది జరగకూడదు యేసయ్య. నీ కృపలో స్థిరపరచుమని దేవునికి ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి. 14వ వచనం, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. హల్లెలూయా. ఎట్లా చేపట్టాలి అమ్మా? ఎట్లా చేపట్టాలి? ఒప్పుకున్న దానిని ఎట్లా చేపట్టాలంటాడు? గట్టిగా చేపట్టమంటాడు. పురాతన కాలంలో కోటగోడలు ఎక్కాలంటే ఉడుము నడుముకు తాడు కట్టి కోట గోడ మీదకి ఇసిరేస్తే అది పట్టుకొని ఎక్కేటోళ్ళట. ఎందుకు? ఉడుము పట్టు పట్టిందంటే నువ్వు ఎంత గుంజినా అది వదిలిపెట్టదట. ఎంతమంది బట్టి గుంజినా ఉడుము పట్టు అస్సలు వదిలిపెట్టదట. కాబట్టి ఆ ఉడుమును అట్లా పట్టించుకొని ఆ కొండ మీద, ఆ కోట గోడ మీద ఉడుము నడుముకు తాడు కట్టి ఇసిరేసి అది వదిలిపెట్టదని ఆ తాడు పట్టుకొని కోట గోడ ఎక్కి శత్రు రాజ్యాలను జయించేటోళ్ళట పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో. హల్లెలూయా. ఉడుము పట్టు పట్టాలట దేవుని కొరకు. హల్లెలూయా. గట్టిగా పట్టుకోవాలట. చేపట్టింది జారిపోకుండా పట్టుకోవాలా, చెడిపోకుండా, పాడైపోకుండా, ఊడిపోకుండా గట్టిగా పట్టుకొని ఆయనలో ఉండమంటాడు. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. హల్లెలూయా. ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏ పాపం అయితే నిన్ను పీడిస్తుందో, ఏ పాపం అయితే మళ్ళీ మళ్ళీ నిన్ను పడేస్తుందో, దాన్ని జయించడానికి కృప చూపించమని ఆయన కృపా సింహాసనం దగ్గరికి వచ్చి ఆయన పాదముల చెంత నువ్వు వేడుకుంటే
నీకు విడుదల. హల్లెలూయా. చెప్పండి, విడుదల, 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 విడుదల దొరుకుతుందట. అంతేగా. ఎందుకు? నీకొచ్చే శోధనలన్నీ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ఎదుర్కొన్నాడట. ఆయన కూడా ఎదుర్కొన్నాడట యవనస్తుడుగా ఉన్నప్పుడు. కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు కూడా పాపము లేని యేసయ్య దగ్గర వేడుకుంటే, పరిశుద్ధుడైన దేవుణ్ణి అడిగితే నీకు కూడా పవిత్రమైన జీవితం ఇస్తాడు. ఏదైతే ఊకే నిన్ను పాపంలో పడేస్తుందో, ఏదైతే ఊకే నిన్ను పీడించి రా పోదాం అని పిలుస్తుందో, ఏదైతే ఆత్మలో బలపడనీయకుండా నిన్ను ఆటంకపరుస్తుందో, ఏదైతే ప్రార్థన చేయనీయకుండా, ఉపవాసం ఉండనీయకుండా, మందిరానికి రానియకుండా, దేవుని సన్నిధిలో బలంగా ఉండనీయకుండా నిన్ను ఆటంకపరుస్తుందో, ఆ విషయాన్ని పట్టుకొని ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల చెంత ప్రార్థన చేస్తే ఆయన నీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విమోచిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. అప్పుడు నీ గొలుసులన్నీ తెగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ గొలుసులన్నీ ఏమైపోతాయట? నీ ఇనుప గొలుసులన్నీ తెగిపోతాయట. మనసు మారి చిన్న పిల్లల వలె మనసు మారిపోద్దట. హల్లెలూయా. ఎటువంటి మనసు వస్తుందట? పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయట, పరిశుద్ధమైన మనసు వస్తుందట. ఆయన కృపా సింహాసనము దగ్గరికి వెళితే నీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇంతసేపు కూర్చున్నా కదా, నిలబడతాంటే నిలబడండి. మోకరించేవారు మోకరించండి. ఒక్కసారి కన్నీటితో అడుగు, నీ కృపా సింహాసనం యొద్దకు నేను వస్తున్న ప్రభువా. నువ్వు లోకంలో ఉన్నప్పుడు పాపమును జయించావు కదా, నాకు కూడా జయించే భాగ్యం దయచేయి ప్రభువా. అపవాది అగ్ని బాణాలను నేను ఎదిరించి విశ్వాసముతో ఆత్మయందు బలంగా ఉండే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. నీ కృపలో నన్ను స్థిరపరచుమని ప్రభువుని అడుగు. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు, ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభుకు నిన్ను నీవు అప్పగించుకో. ఈ దినం యేసయ్య ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు. నేనెన్నడు విడువడు, ఎడబాయడు, నీతో వస్తాడు, నీ వెంట ఉంటాడు. నువ్వు నమ్మితే చాలు, ఆయన కృప పొందుకుంటావు. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తి గల దేవా, జీవంగల మా తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధమైన వాక్యం ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. నిత్యం నీ సన్నిధిలో మేము బలంగా ఉండే భాగ్యం దయచేయండి. లోకమంతటిని సృజించిన తర్వాత 7వ దినమున నువ్వు విశ్రమించావు గనుక, నా విశ్రాంతిలో మీరు ప్రవేశించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు క్రమంగా నా సన్నిధిలో నిలకడకుండాలి. అప్పుడే మీరు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారని ఈ దినం మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మేము కూడా నీ విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఈ భూమి మీద శోధనలను, సైతాను మాయను, నేత్రాశను, శరీరేచ్ఛను, జీవడమ్మను జయించి నీ కృపలో స్థిరపడే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నేడు మీ వాక్కు సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, అది కీళ్ళలో నుండి, మాంసంలో నుండి హృదయంలోకి దూర్చు జీవితం అంతటి పరిశోధిస్తుంది కనుక ఆ వాక్యానికి భయపడి, ఆ వాక్యానికి లోబడి నీకు సమస్తమును తేటగా కనబడుతుంది కాబట్టి మనుషులకు కాదు, నీకు భయపడి బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. నీకు భయపడి లోబడి జీవించే భాగ్యం మాకు దయచేయండి. ప్రధాన యాజకుడైన యేసయ్య, నీ కృపా సింహాసనం యొద్దకు మేము వస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇక్కడున్న వారిలో ఎవరినైతే
అట్టి పాపం అనే గోడ ఆటంకపరుస్తుందో ఇప్పుడే అది తొలగిపోవునుగాక, విడుదల కలుగునుగాక, ఆత్మకు స్వస్థత కలుగునుగాక, అందరూ పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించుదురుగాక. తండ్రి, నువ్వు పిలిస్తే పలికేటట్లుగా మధ్యలో ఉన్న గోడలన్నీ కూలిపోవునుగాక, సైతాను గోడలన్నీ నశించునుగాక, పాపం అనే కట్లని తెగిపోవునుగాక, దురాత్మ కట్లని తెగిపోవునుగాక, అపవాది క్రియల అగ్నిలో కాలిపోవునుగాక. తండ్రి, ప్రతి ఆత్మను స్వస్థపరచండి, ప్రతి హృదయాన్ని స్వస్థపరచండి. పాపము లేని పరిశుద్ధ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపా సింహాసనం యొద్ద ఉన్నాం గనుక ఈ దినం ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.